హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్‌ని. మగవారిలో చూసుకుంటే గనక అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి పోకపోవడము, వెనక్కిపోయిన స్కిన్ మళ్ళీ ముందలకి రాకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాం. సో, అసలు ఏంటి ఈ ఫైమోసిస్ అంటే ఏంటి? ఈ ఫైమోసిస్ వల్ల ఎటువంటి కష్టాలు, నష్టాలు అనుభవించాల్సొస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైమోసిస్ డెవలప్ కాకుండా ఉండాలంటే? చిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది? యాస్ ఎ పేరెంట్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేందని వాళ్ళు తెలుసుకుందాం. వాళ్ళు చూసుకుంటే గనక అంగం యొక్క ముందల చర్మం ఏదైతే ఉందో, ఈ ముందల భాగాన్ని మనం గ్లాండ్స్ అని చెప్పి అంటుంటాము. ఈ పైనున్న చర్మం ఏదైతే ఉందో, ఈ చర్మం అనేది ఫ్రంట్‌లో ఉన్నది మంచిగా ముందలకి ఉంటుంది. బట్ కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందర ఉంటుంది. ఈ అటాచ్‌మెంట్‌ని మనము ఫ్రెన్యులమ్ అని చెప్పి అంటుంటాము. సో, ఈ చర్మం చూసుకుంటే గనక, ఈ చర్మం ఈ గ్లాండ్స్ మీద నుంచి స్లైడ్ అవ్వాలి. ఫ్రీగా మూవ్ అవుతుండాలి. మనం వెనక్కి లాగిన వెంటనే వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. కానీ కొందరికి ఏమవుతుందంటే ఇక్కడ వరకే మూవ్ అవుతుంది ఫ్రీగా. కొందరికి ఇక్కడికి ఫ్రీగా మూవ్ అవుతుంది. కొందరికి ఇక్కడికి ఫ్రీ మూవ్ అవుతుంది. కొందరికి ఇక్కడ వరకు టైట్‌గా మూవ్ అవుతుంది. తర్వాత ఫ్రీగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఎక్కడైతే టైట్‌నెస్ ఉందో, ఆ టైట్‌నెస్ వరకు మనకు ఫైమోసిస్ ఉందని అర్థం. సో, మామూలుగా ఎలా మూవ్ అవ్వాలి? ఫ్రీగా మూవ్ అవుతుండాలి. ఎప్పుడైతే టైట్‌గా మూవ్ అవుతుందో దాన్నే మనం ఫైమోసిస్ అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. ఈ ఫైమోసిస్ చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి. అప్పుడే పుట్టిన పిల్లలకు చూసుకుంటే గనక ఈ చర్మం అనేది ఈ గ్లాండ్స్‌కి అతుక్కొని ఉంటుంది. ఈ రకంగా అతుక్కొని ఉంటుంది. సో, ఈ అతుకులను మనం డ్యామేజ్ చేయడానికి చిన్నప్పుడే మన గ్రాండ్ పేరెంట్స్‌కి మనం అందుకే చెప్తూ ఉంటాం. వెనక్కి అంటూ స్నానం చేయించాలి అని చెప్పేసి. అట్లా వెనక్కి అనడం వల్ల ఏమవుతుందంటే అడేషన్స్ అనేవి బ్రేక్ అయిపోవడం వల్ల ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. బట్ చిన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయడానికి ఫెయిల్ అయినామో, ఎప్పుడైతే చేయలేమో అప్పుడు ఆ అడేషన్స్ ఏవైతే ఉన్నాయో, అతుకులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగయ్యాక కూడా అతుకులుగా అలాగే ఉండిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అంగం ముందున్న చర్మం వెనక్కి మూవ్ కాదన్నట్టు. సో, చిన్నప్పుడు గనక మనం ఇది మిస్ జేసినట్టయితే గనక ఇది మళ్ళా పెద్దగయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కొందరికి యంగ్ ఏజ్ వచ్చే వరకు వెనక్కి పోకపోవడం అనేది గమనిస్తూ ఉంటారన్నట్టు. సో, ఈ రకంగానే పెట్టుకొని గనక మనకు పెళ్ళై ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఈ చర్మం అనేది వెనక్కి పోకపోవడం వల్ల పెయిన్ ఉంటుంది. ఓసారి బ్లీడింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ కట్ అయ్యి ఫ్రెండమ్ దగ్గర బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుందన్నట్టు. సో, ఇట్లా ఫైమోసిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దీనికి ఎటువంటి మెడికేషన్స్ ఉండవు. ఎందుకంటే మందులతో చర్మం అనేది ఎలాస్టిసిటీ రాదు. సో, దీనికి ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఏం చికిత్సలు అవైలబుల్ ఉన్నాయనుకుంటే గనక ఈరోజు చూసుకుంటే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనే సర్కంసిషన్ సర్జరీ. దీన్ని మనం సుంతి ఆపరేషన్ అని, కత్న అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో, ఈ సుంతి ఆపరేషన్ చేయడం వల్ల అంటే సుంతి ఆపరేషన్‌లో ఏం చేస్తామంటే ఈ ముందున్న చర్మం ఏదైతే కల్ప్రిట్ ఉందో, ఏదైతే పాడయిందో, ఏదైతే వెనక్కి పోవట్లేదో ఆ చర్మాన్ని ఇక్కడి వరకు తీసేసేస్తాం. తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లాండ్స్ ఏదైతే ఉందో ముందులున్న హెడ్ భాగం మీద ఎటువంటి చర్మం ఉండకూడదు. మనకు దీనివల్ల ఈ స్కిన్ అనేది ఎలాస్టిక్‌గా ఉంటది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయన్నట్టు. పిన్స్ అనేవి వాడతాయి. అంటే ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది ఓన్లీ కేవలం స్టేప్లర్‌లోనే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్లనే మనకు కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తాయన్నట్టు. మామూలుగా ఓపెన్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ కట్టైన చర్మాన్ని ఈ దానికి కుడతాం అన్నట్టు. ఇక్కడేసి కుడతాం. సో, దానివల్ల ఏందంటే అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. బట్ సర్కంసిషన్ స్టేప్లర్ మెథడ్‌లో చేసే దానిలో 100% కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే మనం వెనక్కి వరకు మనం ఎళ్లి కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అంతేకాకుండా ఇది ఏదైతే చర్మం కట్ చేస్తామో ఇక్కడ పిన్స్ పడిపోతుంది. ఈ గ్యాప్ ఉంటుంది. ఈ గ్లాండ్స్ మీద ఎటువంటి చర్మం అనేది ఉండదు. సో, మళ్ళీ రెస్ట్‌లో ఉన్నప్పుడు కొంచెం దూరం అనేది అంటే ఈ రకంగా కవర్ అయితుంది. అంగం ఎప్పుడైతే పెద్దగయిందో ఇది ముందలకెళ్ళిపోవడము, ఈ చర్మం వెనక్కి రావడం జరుగుతుంది. అంటే చిన్నగున్నప్పుడు అంగం చిన్న సైజ్ ఉన్నప్పుడు కొంచెం వరకు స్కిన్ అనేది కూడా మళ్ళీ కవర్ అయ్యే అవకాశాలుంటాయి. అది ఇండివిడ్యువల్ పేషెంట్‌ని బట్టి ఉంటుంది. పేషెంట్‌కి ఎక్కువ స్కిన్ ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే ప్రొసీజర్ ఉందో జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో సెండ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ ఇంటికి పంపడం జరుగుతుంది. మత్తివ్వడం కూడా ఓన్లీ ఇక్కడనే ఇస్తాం. దీన్ని పెనిల్ బ్లాక్ అని చెప్తుంటాము. మత్తు మాత్రం అక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్‌కి ఎటువంటి పెయిన్ గానీ, జీరో పెయిన్ ఉంటుంది. ఎటువంటి నొప్పి గానీ, ఎటువంటి వాపు గానీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఎటువంటి బ్లీడింగ్ గానీ ఉండదు. పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడంతో పాటు వాళ్ళు మళ్ళా యథావిధిగా జాబ్‌లోకి జాయిన్ కావచ్చు. యథావిధిగా డ్యూటీకి ఎక్కేసేయొచ్చు. సో, దీనికి ఎటువంటి పథ్యం లేదు. ఎటువంటి క్లీనింగ్ లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఓన్లీ స్నానం చేసినప్పుడు రుద్ది కడుక్కుంటే సరిపోతుంది. అయితే చేయకూడని పనులు 2 ఉంటాయి. అందులో ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో 1 మంత్ వరకన్నా అట్‌లీస్ట్ కలవకుండా ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గనక అది జస్ట్ 10-15 డేస్‌లో రింగ్ పడిపోవడం జరుగుతుంది. రింగ్ పడిపోయింది అంటే అక్కడ ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే స్కిన్ అనేది అతుక్కుపోతుంది. సో, ఎవరికైనా ఈ ఫైమోసిస్ సింప్టమ్స్ ఉంటే గనక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.